శైలజ మొదటిసారి హైదరాబాద్ వచ్చి ఇంటర్వ్యూకి వెళ్లే దారిలో బాలుతో గొడవ పడుతుంది. అనుకోకుండా బాలు ఆఫీస్లోనే శైలు జాయిన్ అవుతుంది. రెండోసారి రెస్టారెంట్లో కూడా గొడవ పడతారు. బాలుకి అమ్మాయిలంటే ద్వేషమని తెలిసిన తండ్రి బాలు పెళ్లి గురించి దిగులు పడుతుంటాడు. బాలు కొలీగ్ నిషా బాలుని ప్రేమిస్తుంటుంది. బాస్ మాట కాదనలేక బాలు శైలుని టీంలో జాయిన్ చేసుకుంటారు. దాంతో నిషా అసూయ పడుతుంది. మల్లికతో శైలు అండ్ ఇంట్లో బాలు ఒకరి గురించొకరు తిట్టుకుంటారు. మీటింగ్లో శైలుని అందరూ మెచ్చుకోవడంతో కోపంతో బాలు శైలుకి వర్క్లో చుక్కలు చూపించాలనుకుంటాడు. తర్వాత జరిగేది చూడండి. క్లోజ్ ద డోర్. ఇది కళ నిజమా? నిజమే. ఏంటో ఈ వింతలు. మెల్లో పడ్డ పాము కరవక మానదని ఊరికే అన్నారా? సార్ చెప్పండి సార్. వెయిట్. వీడి బిల్డప్ కనీసం కూర్చోమని కూడా చెప్పడా? ఏంటి సార్ అవి? పుల్లారెడ్డి స్వీట్స్ నీకోసమే కొన్నాను. స్వీట్సా? అప్పుడే ఎవరన్ స్వీట్స్ దాకా వచ్చిందా? మీ పని చెప్తానుండండి. మే ఐ కమ్ ఇన్ సార్? yes. సారీ టు డిస్టర్బ్ యూ సార్. ఈ ఫైల్ ఒకసారి చెక్ చేసి అప్రూవ్ చేస్తే నేను కొటేషన్ ఫార్వర్డ్ చేస్తాను సార్. వాట్? ఈ వర్క్ బాస్ చూస్తారు కదా. అవును, ఒకసారి మిమ్మల్ని క్రాస్ చెక్ చేయమన్నారు. స్వీట్ బాక్స్ ఏది దాచేసారా? నేను తర్వాత చూస్తానులే, నువ్వు వెళ్ళు. ఏ నేను వెళ్ళాక ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకుంటారా? అది కాదు సార్, అర్జెంట్. చెప్పాను కదా తర్వాత చూస్తా అని. అక్కడ పెట్టెళ్ళు. కమ్ టు ది పాయింట్. ఇందులో 5 డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ 5ంటికి రేపు ఉదయానికల్లా 5 డిఫరెంట్ యాడ్ కాన్సెప్ట్స్ ప్రిపేర్ చేసి ఇవ్వాలి. దిస్ ఈజ్ యువర్ టాస్క్. సో రేపా? పోనీ వచ్చే సంవత్సరం ఇస్తావా? అది కాదు సో, స్టడీ చేయాలి కదా. ఏంటి మేడం, మీరు జీనియస్ కదా. ఇలా చెప్పగానే అలా అల్లుకుపోతారు. మీకిదో లెక్క. ఆడుతూ పాడుతూ వాళ్ళతో వీళ్ళతో గొడవ పడుతూ చేసేయండి. ఓరిని, అదా నీ కడుపమంట. ఎక్స్క్యూజ్ మీ సార్. ఓ, స్వీట్స్ తిని మూతలు తుడుచుకుని మంచినీళ్ళు తాగుతున్నారా? ఏంటి మళ్ళీ వచ్చావు? ఫోన్ మర్చిపోయాను సార్. అవుట్ అవుట్. మళ్ళీ డిస్టర్బ్ చేసావంటే బాగోదు. అవుట్. పాపం, ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందని ఎందుకలా కాలు కాలిన పిల్లలా గంతులేస్తున్నాడు? ఈ మహానుభావుడు చిత్తకార్తి సీజన్లో చిరాకు పడుతూ పుట్టినట్టున్నాడు. దేవుడా, ఏంటి నాకీ టార్చర్?
డిస్టర్బ్ చేయకూడదంట. డిస్టర్బ్. ఇక్కడ నా డిస్టర్బెన్స్ అర్థం చేసుకునేది ఎవరు? మేడం గారు, మేడం ఏదో టెన్షన్లో ఉంటున్నారు. ఏడేడిగా కాఫీ పెట్టుకొస్తాను, హ్యాపీగా తాగి టాపీగా పని చేసుకోండి. ఏ సింహాచలం, ఏంటి మేడం? నీకు ఫోన్ ఉందా? ఎందుకు లేదు మేడం, ఇదిగా ఉందిగా. ఎన్ని రోజులు ఈ పాత చింతకాయ పచ్చడి ఫోన్ వాడతావు? మార్కెట్లో ఎన్ని రకాల స్మార్ట్ ఫోన్లు ఉన్నాయో తెలుసా? ఎందుకుండవండి, ఉంటాయి. కానీ మార్కెట్ దాకా వెళ్ళాలంటే ముందు మన పాకెట్ తడు ఉండాలి కదండి. ఈ క్షణం నుంచి ఇది నీదే. మేడం, ఈ రోజు నుంచి వాట్సాప్, ఫేస్బుక్ వద్దా? వద్దా? భలేవారండి, గుళ్ళో దేవత దిగొచ్చి ప్రసాదం పెడతానంటే పరమాన్నమా పులిహోర అని ఎదోకొచ్చలు ఎత్తామటండి. కళ్ళ కత్తుకొని పుచ్చుకోము. చెడి 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 ఇచ్చే. ఓ, మీ సిమ్ము తీసుకొని మళ్ళీ నాకు ఇస్తారా? అలా కానీ ఈ ఫోన్ నీకు కావాలంటే నాకు కావాల్సింది నువ్వు ఒకటి చెయ్యాలి. ఏమడుగుతావే? ఏదో ఒకటి అడుగు. చెప్పండి మేడం, చేసేస్తానా? ఆ బాలు క్యాబిన్ లో ఏం జరుగుతుందో నాకు డీటెయిల్డ్ గా కావాలి. అర్థమైందా? మేడం, అదా మీ టెన్షన్ కారణం? నా పేరు సింహాచలం అప్పన్న, మీ కండగా నేనున్నా. 5 నిమిషాలు టైం ఇవ్వండి, లైవ్ టెలికాస్టింగ్ నేను ఇస్తాగా. మీరు అక్కడ కూర్చోండి. కూర్చోండి మేడం, 5 నిమిషాలు. ఓడు కొత్త సెల్. Sir, can I sit here? హలో, మరీ అంత సుకుమారం పనికిరాదు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు నిలబడ్డానికి ఏడిస్తే రేపు కాన్ఫరెన్స్ లో గంటల తరబడి నిలబడి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడేం చేస్తావు? 5 నిమిషాలా? నేనొచ్చి అరగంట అయిందిరా అంట్ల వెదవా. ఆ చూపేంటి? నా చూపే అంత సార్. ఇందాకటి నుంచి ఫైల్స్ తిరగేస్తాను. ఎందుకు? అసలు ఇవేంటో స్టడీ చేయాలి కదా సార్. ఓ, స్టడీ చేసి అనలైజ్ చేసి ఎగ్జామ్లు రాస్తుండు. ఈలోపు పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. మేఘవన్ సార్, అబ్బా రావయ్యా, అరగంట నుంచి కళ్ళకు చిరాకు పుడుతుంది. నువ్వు వచ్చి కాస్త హుషారు తీసుకొచ్చావు. మేడం, మీకు మంచి కాఫీ తీసుకురమ్మంటారా? మేడం గారికి కూల్గా జ్యూస్ ఇవ్వు, పాపం చల్లబడతారు. థ్యాంక్ యూ సార్, ఐమ్ ఫైన్. మీకున్నంత చిరాకు నాకు లేదు సార్. సింహాచలం, సార్కి మంచి చెరుకు రసం తెచ్చివ్వు. అదైతే పైత్యానికి చాలా మంచిది. వాట్ డూ యు మీన్? అదే సార్, తిన్నది అరగకపోయినా అది జీర్ణం అవ్వాలన్నా, అది జీర్ణమై జనాల్ని తిట్టడానికి శక్తి కావాలన్నా చెరుకు రసం మంచిది అంటున్నాను. తెలివితేటలు ప్రదర్శిస్తున్నావా? అయ్య బాబు, నిజమేనండి. మేడం గారు చెప్పింది నిజమే. మా ఊర్లో ఈరబాబుకి పైత్యం తలకెక్కే సగం పిచ్చోడైపోయాడండి. అప్పుడు చెరుకు రసం వరుసగా రోజుకు 3 సార్లు పట్టిస్తే 6 నెలలంతా కుదురు పడ్డాడండి. అయితే బాలు గారికి రోజుకి 6 సార్లు చొప్పున సంవత్సరం పాటు తాగిస్తే సరిపోతుందంటావా సింహాచలం? నేను పూర్తి పిచ్చోండా నీ ఉద్దేశమా? అయ్యో రామరామా, అంత మాట నేనెప్పుడన్నానండి? ఏం సింహాచలం? ఎందుకంటారండి? అనలేదండి. నువ్వు ఊరుకోరా. నీకు సగం తెలుసు, సగం తెలీదు. పూర్తిగా తెలుసుకుందామని వచ్చానండి. ఏంట్రా? అబ్బా, అదేనండి, మీరన్నట్టు సగం అర్థమవుతుందండి, సగం అర్థం కావట్లేదండి.
మొదటి రోజుకే మరీ అంత మురిసిపోతే ఎలా? ముందు ముందుంది ముసళ్ళ పండగ. అంటే మీరు ముసలి అని ఒప్పుకుంటున్నారా సార్? ఏమన్నావు? హోల్డ్ యువర్ టంగ్. ఎందుకండి అంత కోపం? నేనేమన్నానని? మీరన్నదే నేనన్నాను. డోంట్ యాక్ట్ స్మార్ట్. ఐఎమ్ నాట్ యాక్టింగ్ సార్, బికాస్ ఐఎమ్ వెరీ స్మార్ట్ సార్. దేవుడా, ఇక్కడేమో టామ్ అండ్ జెర్రీ షో జరుగుతుంటే అక్కడ నిషా మేడం ఏమో టైటానిక్ సినిమా అనుకుని ఇదైపోతున్నారు. ఇది కార్టూన్ షో అని తెలిస్తే మనకు కాజు రాలవే. ఎలా? ఇది 100% లవ్ స్టోరీని బిల్డప్ ఇచ్చేస్తే అప్పుడు వీళ్ళకి ఫైట్, నిషా గారికి ట్విస్ట్, మనకేమో కొత్త మొబైల్ ఫోను. ఏమైంది? ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏమైనా తెలిసిందా? ఏంట్రా నీ గోలా? నోరు తెచ్చి చెప్తావా లేదా ఈ ఫోన్తో బుర్ర పగలగొట్టమంటావా? అమ్మమ్మమ్మమ్మ, ఆ ఫోన్ మాత్రం ఏం చేయకండి మేడం. ఏం చెప్పమంటారండి? ఏం చెప్పమంటారు? ఏం చూసావో చెప్పి తగలడు. మన బాలు గారు మిస్టర్ పర్ఫెక్ట్ అనుకుని మనం చాలా పొరపాటు పడ్డామండి. కానీ ఆయనలో ఒక డార్లింగ్ ఉన్నాడండి. డార్లింగ్ ఉన్నాడు. ఏమంటున్నావురా? నిజమండి బాబు. ఒకటే ఇకలు, ఒకటే పక్కపక్కలు, క్యాప్లెస్ గా జోక్లేస్ వేసుకుంటున్నారండి బాబు. వాళ్ళ కెమిస్ట్రీ చూడగానే నా కళ్ళు బయర్లుగా అమ్మాయి చూడండి. ఇంకాసేపు అక్కడే ఉండి అంతా విందామనుకున్నానండి. ఏది నన్ను ఉండనిస్తేనే కదా. మీ కష్టం మేడం, మీ కష్టం పగోళ్ళకు కూడా రాకూడదండి. రాకూడదు మేడం. మేడం, పగోళ్ళకు కూడా రాకూడదు. అయ్యో, తీసుకో. మీరే తీసివ్వండి. నేను తీస్తాను కదా. అయ్యో, తీస్తున్నాను కదా సార్. నేను తీస్తాను కదా. తీసుకుంటాను కదా. నేను తీసుకుంటానండి. ఈవిడ ఏం చూసిందబ్బా ఇంత కోపంగా ఉంది? తీసుకో. కళ్ళు నెత్తికెక్కాయా? అంత కేర్లెస్ ఏంటి? పొరపాటున చేయి జారాయి, చూసుకోలేదు. మాటలు అనవసరం. ఇంతకే రేపటికల్లా ఈ కాన్సెప్ట్ సబ్మిట్ చేస్తావా చేయవా? చేస్తాను సార్. సంతోషం, బయలుదేరు. ఏమే రాదా? శైలజ క్యాబిన్లోకి వెళ్ళి చాలాసేపు అయిందనుకుంటా. ఏ క్యాబిన్లోకే? అదేని ఇందాక బాలు ప్రేమగా సైగ చేసి కమ్ టు మై క్యాబిన్ అని పిలిచాడు కదా. అవునవును, అవునే. ఇంకా రాలేదేంటి? రాబుద్ధి కాలేదేమో. రాబుద్ధి కావటం లేదో రానివ్వట్లేదో ఎవరికి తెలుసు. షట్ అప్. చెయ్యాల్సిందంతా చేసి ఏవి ఎరగ నంగనాచిలా ఎలా వస్తున్నావే? నిన్ను ఏ కార్తోనో గుద్దించి యాక్సిడెంట్ చేసి చంపేయాలి. రేపు ఉదయానికల్లా ఎలా ఫినిష్ చేయాలో. చూసారా అండి, లోపలంతగా నవ్వుతూ నవ్వించి
బయటకు వచ్చేసరికి తల పట్టుకుని ఏం నటించేస్తున్నారో. చూస్తున్నాను, దీని డ్రామాలన్నీ చూస్తున్నాను. త్వరలోనే దీని నాటకానికి శుభం కార్డు వేస్తాను. చూసారా పాలుసాన్ని చూసారా చూసారా ఎలా నవ్వుతున్నాడు? చూడండి 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 చూడండి. ఇప్పుడు చూపించు నీ క్యాపబిలిటీ, నీ క్రియేటివిటీ. ఈవిడేంటి నాకు ఫోన్ కూడా పోతుంది? అంటే నేను చేసిందంతా వృధానేనా? ఏంటో జాబ్ వచ్చేంత వరకు బానే ఉంటుంది, వచ్చిన తర్వాత ఇదిగో ఇలా టార్చర్ ఉంటుంది. ఇష్టంగా చేసే పని కష్టంగా అనిపించదే. మరీ ఇలా నిద్ర మానుకొని కష్టపడి చేయడమేంటే? వేస్ట్ ఫెలో కావాలనే హెవీ వర్క్ ఇచ్చాడే. వాడి మీద పంతానికైనా సరే ఇవన్నీ కంప్లీట్ చేసి తీరాల్సిందే. అయినా వాడేంటే హీరో గెటప్ లో ఉన్న విలన్ లా ఉన్నాడు. మరి ఇంత శాడిజం ఏంటే వాడికి? చిచ్చి, వాణ్ణి విలన్ తో పోలిస్తే విలనిజం కూడా సూసైడ్ చేసుకుంటుంది. సర్లేవే, ఇలా ఇవ్వు, నేను హెల్ప్ చేస్తాను. నీకెందుకు శ్రమ? శ్రమే ఉందే, జస్ట్ కలర్స్ వేస్తానంతే కదా. థ్యాంక్ యూ. ఇదిగో వే. ఏంట్రా ఏంటి లెక్కలేస్తున్నా? ఈ రోజు అమావాస్య కాదు, పౌర్ణమి కాదు, అష్టాగ్రహ కూటమి అసలే కాదు. మరి పెద్దబాబు గారు ఎందుకు అంతలా నవ్వుతున్నారా అని ఆలోచిస్తున్నానండి. రేయ్, ఆ నోరు కొంచెం ముయిరా, వీడికి యథావర్మానాలన్నీ వస్తున్నాయి. అయినా నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావేంట్రా? కలలో నీ యుఎస్ బ్రాంచి 100 crores టర్నోవర్స్ దాటేసిందా ఏంటి కదా? అంతకంటే మించిన ఆనందం ఉంది నాన్న. ఏంట్రా అది? హెలూజినేషన్ నాన్న, లవ్ హెలూజినేషన్. కొత్తగా అమ్మాయిలు పరిచయమైనా, మొదటిసారి ప్రేమలో పడ్డా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. బహుశా అన్నయ్య మొదటి స్టేజ్ లో ఉన్నాడు అనుకుంటా. ఇటు సినిమాలు చూసి చెడిపోతున్నాడు. ఇది హాలోజినేషన్ కాదురా, సాటిస్ఫాక్షన్, రివెంజ్ సాటిస్ఫాక్షన్. ఎవరి మీదరా? నా టీంలో జాయిన్ అయింది కదా సీల్ రాకాసి, దానికి ఈరోజు రేపు ఉదయానికల్లా 5 న్యూ కాన్సెప్ట్స్ కావాలని హెవీ వర్క్ ఇచ్చా. పాపం ఇప్పుడు అది తిండి తిప్పులు మాని గింజుకుంటూ ఉంటుంది. చెరపకురా చెడువు అన్నారు. జాగ్రత్త, నువ్వు తీసిన గోతులు నువ్వే పడితే చాలా కష్టం. అందుకేనండి ఈసారి గోతులు తీస్తే నాకు చెప్పండి, నేను జాగ్రత్తగా తీసి పెడతానండి. ఎవరేం చెప్పినా నీకు కావాల్సిందే నువ్వు ఊహించుకొని ఊహల్లో బతికేస్తావు. నీ పని బాగుందిరా ఢిల్లీ. నానా, నేనెవ్వరికి గోతులు తీయట్లేదు అండ్ ఎవ్వరిని చెడగొట్టట్లేదు. మా బాస్ దాన్ని పొగిడేస్తుంటే ఓ టాలెంట్ టెస్ట్ పెట్టా అంతే. ఓహో, ఈ మధ్య రివెంజ్లు ఇలా కూడా తీసుకుంటున్నారన్నమాట. నానా, నాకెవ్వరి మీద రివెంజ్ లేదు, జస్ట్ బుద్ధి చెప్పాలని చేశానంతే. రేయ్, అమ్మ పుట్టిల్లు మేనమామ కెరుక అని నీ గురించి నాకు తెలియదట్రా. కాస్త తెలుగులో మాట్లాడినానా? అంటే మీ అమ్మగారి మీనమామ ఎరుక చెప్పే ఆవిడతో లేచిపోయాడు అని అర్థమండి. శైలజా, సార్, కమ్ టు మై క్యాబిన్. హలో, చెప్పు నాన్న. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, కమ్ ఇన్. ఊరికే చేశారా? కొత్త పరిచయాలు, కొత్త ప్రాజెక్టు, కొత్తగా ఉంటుంది కదా, ఎలా నెట్టుకొస్తున్నావు అని చెప్పి చేశాను. కాన్సెప్ట్ ఎక్కడా? నిన్న రాత్రే మీకు మెయిల్ చేశాను. మీకు ఇన్ఫార్మ్ చేద్దామంటే మీ నంబర్ నా దగ్గర లేదు. ఒరేయ్, ఆ అమ్మాయి నంబర్ అడుగుతుంది కదా, ఎవరా?
నానా నేను మళ్ళీ చేస్తాను, పెట్టే. ఇన్నాళ్లకి నా కొడుకు పనికొచ్చే ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాడనిపిస్తోంది. వాట్? రాత్రి ఫినిష్ చేసి మెయిల్ కూడా చేసేసావా? ఎస్ సార్. అంత ఫాస్టా? అమ్మని ఇంత ఫాస్ట్గా 5 కాన్సెప్ట్స్ ఎలా చేసింది? పైగా అన్నీ బానే ఉన్నాయే. ఏంటివి కాన్సెప్ట్సా? ఇలాంటివి స్కూల్ పిల్లలు కూడా చేస్తారు. ఈ వర్క్ మానేసి ఏదైనా కార్పొరేట్ స్కూల్లో డ్రాయింగ్ టీచర్గా చేరితే పనికొస్తావు. కంగ్రాట్స్ శైలు. కంగ్రాట్స్ బాలు. మీరిద్దరూ నా గెస్ట్ తప్పు కాదని ప్రూవ్ చేశారు. ఏమైంది సార్? ఏమైందా? నిన్న రాత్రి శైలు నాకు పంపిన మెయిల్లో కాన్సెప్ట్ చూశాను. బాలు ఏంటి ఫినిష్ అయిన కాన్సెప్ట్స్ ఎందుకు ఇచ్చాడా అనుకున్నాను. బహుశా ప్రాక్టీస్కి ఇచ్చాడేమో అని వదిలేశా. కానీ అందులో 2 ప్రాజెక్ట్స్కి డిజైన్స్ నచ్చలేదన్నారుగా. వాళ్ళకి మార్నింగ్ శైలు కాన్సెప్ట్ డిజైన్స్ పంపించాను. వాళ్ళకి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. రేపే వచ్చి బ్యాలెన్స్ అమౌంట్ క్లియర్ చేస్తామని చెప్పారు. గుడ్. ఇట్స్ హ్యాపీ టు హియర్ సార్. గుడ్ న్యూస్ సార్. మీరిద్దరూ ఇలా కలిసి పనిచేసి మరిన్ని సక్సెస్ కాన్సెప్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఎనీవే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ బోత్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. దీన్ని మైనస్ చేద్దామని చూస్తే అదే దీనికి ప్లస్ అయింది. బ్యాడ్ టైం. అయిపోయిన ప్రాజెక్ట్స్ ఇచ్చి నా చేత హార్డ్ వర్క్ చేయిస్తావా? దేవుడున్నాడ్రా.